హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే చికెన్ పులావ్ ఎలా టేస్టీగా అండ్ క్విక్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. నేనైతే 2.5 కప్స్ రైస్ తీసుకున్నానండి. వాటిని మంచిగా వాష్ చేసి నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది. మరీ ఎక్కువగా నానితే అన్నం వండేటప్పుడు అది బాగా విరిగిపోయినట్టు అవుతుంది, బాస్మతి రైస్ కాబట్టి. కావలసిన పదార్థాలు: చెక్క, లవంగం, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, ధనియాల పొడి, బండ పువ్వు, ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటో, కొత్తిమీర, పుదీనా. ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్. ఇప్పుడైతే మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టి కుక్కర్లో నూనె వేసి నూనె వేడైన తర్వాత కొంచెం నూనె మంచిగా వేడైన తర్వాత అవన్నీ వేసుకోవాలండి. బిర్యానీ సామాను మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దానికి మనం పచ్చిమిర్చి, ఆనియను యాడ్ చేయాలి. అవి కూడా కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేయాలి. అవి మంచిగా ఫ్రై అవ్వడం వల్ల పులావ్కి మంచి టేస్ట్ వస్తుందండి. మంచిగా ఫ్రై చేయకపోతే పులావ్కి అంత టేస్టీగా అనిపించదు. ఆనియన్ మంచిగా గోల్డెన్లో బ్రౌన్లా ఫ్రై చేస్తే టేస్టీగా వస్తుంది. ఆ తర్వాత మనం చికెన్ని యాడ్ చేయాలి. ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఎప్పుడైనా పులావ్ చేయాలన్నా బిర్యానీ చేయాలన్నా చికెన్ని మ్యారినేట్ చేసుకొని ఒక 1.5 hours to 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, మరీ టైం లేదు అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెడితే చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం మిరియాల పొడి యాడ్ చేయాలండి. పులావ్కి మిరియాలు కానీ మిరియాల పొడి కానీ యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మనం మూత పెట్టుకొని విజిల్ పెట్టకుండా కుక్కర్ మూతని వెనక్కి తిప్పిపెట్టి చికెన్లో నీరంతా ఇనికిపోయేలా మనం ఫ్రై చేయాలి. చికెన్లో నీరంతా ఇనికిపోయిన తర్వాత దానికి రైస్ యాడ్ చేయాలి. రైస్ యాడ్ చేసి మంచిగా రైస్కి అందులో ఉన్న ఉప్పు, కారం అన్నీ పట్టేలా మంచిగా కలపాలండి. అది మంచిగా కలిపితేనే రైస్కి అంతా పట్టి పులావ్ చాలా టేస్టీగా వస్తుంది. అది మంచిగా కలిసిన తర్వాత వాటర్ యాడ్ చేయాలి. 2.5 కప్స్కి నేను 4 cups వాటర్ తీసుకున్నాను. ప్రెషర్ కుక్కర్ కాబట్టి 4 సరిపోతుందండి. ఆర్ఎల్స్ మీరు బౌల్లో చేస్తున్నారు, ఏదైనా గిన్నెలో స్టవ్ మీద చేస్తున్నారు కుక్కర్లో కాకుండా అంటే మీరు 1 cupకి 1.5 cup వాటర్ మెజర్మెంట్ తీసుకోండి, బాస్మతి రైస్ కాబట్టి. లేదంటే నార్మల్ రైస్తో చేస్తే 2 cups వాటర్ తీసుకోండి. ఇంక ఇప్పుడు మనం అదంతా వాటర్ పోసి మొత్తం మిక్స్ అయ్యేలా చేసి కుక్కర్ విజిల్ పెట్టేద్దాం. 2 విజిల్స్ అండి. వన్ విజిల్ అయినా సరిపోతుంది. 2 విజిల్స్ అయితే మంచిగా కుక్ అవుతుంది. నేనైతే 2 విజిల్స్ పెట్టాను, మీరు కూడా పెట్టి చూడండి ఎంత టేస్టీగా వచ్చిందో. అండ్ ఈజీగా అయిపోయిందండి. 10 to 15 minutesలో అయిపోయింది. ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు హడావుడిగా ఉంది, త్వరగా అవ్వాలంటే అలా చేసుకోండి. ఇంకా మేమైతే అందరం ఆ రోజు డిన్నర్కి చేశానండి నేను. మేమందరం కూర్చొని తిన్నాము. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. ఈజీ అండ్ క్విక్గా టేస్టీగా అయిపోతుంది. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.